కూకట్పల్లి కల్తీకల్లో మృతుల బంధువుల తరపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో హైకోర్టు న్యాయవాది రామారావు ఇమ్మనేని పిటిషన్లు దాఖలు చేశారు. మృతుల కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించాలని కోరారు. ఇక తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి తనిఖీలు నిర్వహించి కల్తీ కల్లు అమ్మేవారిపై చర్యలు తీసుకునేలా చూడాలని రామారావు విజ్ఞప్తి చేశారు. స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వచ్చే నెల 20లోపు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలను జారీ చేశారు. ఏకకాలంలో పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే కళ్ళు కంపౌండ్లు ఉన్నాయో ఆ కళ్ళు కంపౌండ్లలో ఏకకాలంలో తనిఖీలు అనేటివి జరపాలి. ఎవరైతే కల్తీ కళ్ళు లేకుంటే కృత్రిమ కళ్ళు తయారు చేసి ప్రజా ఆరోగ్యం విషయంలో పూర్తి స్థాయిలో హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తురో, వాళ్ళ వ్యాపారాలు చేస్తురో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించాలని కోరడం జరిగింది. అదే కేసు వీళ్ళ మీద నమోదు 3 ఎఫ్ఐఆర్లు అయినా ఇప్పటిదాకా అదే కేసు వీళ్ళ మీద నమోదు చేయడం జరిగింది. అధికారికంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ను ప్రశ్నించడం జరిగింది. దీన్ని తదుపరి 2/8/2025 లోపల నివేదిక అనేది అందజేయాలని చెప్పిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించడం జరిగింది. ఏకకాలంలో